ఓకే, అందరికీ నమస్కారాలండి. ఈరోజు హట్కో డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు ఢిల్లీ నుంచి ఇక్కడికి రావటం జరిగింది. వాళ్ళ సిఎండి గారు మరియు వాళ్ళ స్టాఫ్. మెయిన్గా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యూసిఎఫ్ ఫండ్ అని ఒక 4 లక్షల కోట్లతో ఒక ఫండ్ పెట్టి అందులో 1,00,000 కోట్లు వాళ్ళు ఇచ్చేటట్టుగా దేశం మొత్తంలో మున్సిపాలిటీస్కి ఆ పాపులేషన్ బేస్లో మిగతా 3 లక్షలు మున్సిపాలిటీస్ లోన్స్ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ద్వారా కానీ ఏర్పాటు చేశారు. దాంట్లో మన రాష్ట్రం కొన్న మున్సిపల్ పాపులేషన్ ప్రకారం మనకు 3,600 కోట్లు వాళ్ళ షేర్ కింద యాక్చువల్గా శాంక్షన్ చేశారు. 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, గ్రాంట్ కింద ఇస్తుంది. దానికి 10,800 కోట్లు బ్యాంకులు లోన్లు అయినా రైట్ చేసుకోవచ్చు, హట్కో లాంటి ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అయినా లోన్స్ తీసుకోవచ్చు, లేదా మున్సిపాలిటీస్లో డబ్బులు ఉంటే వాళ్ళ షేర్ అయినా పెట్టచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయినా పెట్టచ్చు. అటువంటి ప్రాజెక్టు ఇప్పుడు 3,600 కోట్లు వాళ్ళు ఇవ్వటం, 10,800 మన షేర్ కింద మొత్తం 14,400 కోట్లతో ఈరోజు మన రాష్ట్రంలో ప్రాజెక్టు టేకప్ చేయబోతున్నాం. ఆల్రెడీ 12,394 కోట్లతో వాటర్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అదేవిధంగా 5,380 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్స్ యూజీడీ స్టార్ట్ చేసాం. దాదాపు మన రాష్ట్రంలో ఈరోజు మోర్ దెన్ 20,000 క్రోర్స్ ఆల్రెడీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్టార్ట్ చేసాం. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిపోయిన ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు దాదాపు మున్సిపల్ ఏరియాలో 20,000 కోట్లతో ఆల్రెడీ వర్క్స్ గ్రౌండ్ అయినాయి. మరొక 14,400 కోట్లతో గ్రౌండ్ చేయడానికి సిద్ధమైన దాంట్లో 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది. మిగతా 10,800 కోట్లు ఎలా సమకూర్చాలనే దాని మీద మున్సిపల్ అధికారులు దాని మీద వర్కౌట్ చేశారు. దానికి ఈరోజు సపోర్ట్ చేయడానికి హట్కో చైర్మన్ వాళ్ళ స్టాఫ్ వచ్చారు. వాళ్ళు ఇవాళ రేపు 2 రోజులు వర్క్షాప్ పెట్టి ఈరోజు మున్సిపల్ కమిషన్ అందరికీ గైడ్ చేస్తున్నారు. ఆ గైడ్ చేస్తే దాని ద్వారా ఈ యొక్క 10,800 కోట్లు ఎలా సమకూర్చడం, దాని మీద ఏ విధంగా పోవటం అనేది ఆల్రెడీ మన రాష్ట్రానికి ఈ యూసీఎఫ్లో 2,200 కోట్లకు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. విశాఖపట్నంలోను విజయవాడలోను యాక్చువల్గా ప్రాజెక్టులు శాంక్షన్ చేశారు. మిగతా 12,000 కోట్లు కూడా డ్రా చేయడం కోసంగా శాంక్షన్ కోసంగా ఈ వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్ని ఈరోజు రేపు కండక్ట్ చేయడం జరుగుతుంది. యూసీఎఫ్లో ఏది ప్రైవేటైజేషన్ చేయటం లేదు, అదంతా అబద్ధాలు. వాళ్ళు 25% ఇస్తున్నారు, మనం 75% వేసుకోవాలా, అది మన బాధ్యత. దానికి వర్క్షాప్ పెడుతున్నాం. పీపీపీ మోడల్ మేము యాక్చువల్గా ఇచ్చాం. పీపీపీ మోడల్ ల్యాండ్స్ కానీ మున్సిపాలిటీస్లో ఉంటే ఆ ల్యాండ్స్ మీద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోండి పీపీపీ మోడల్లో, దాని మీద మీకు ఇన్కమ్ వస్తుందని ఇచ్చాం. ప్రపంచం అంతా చేసేది అదే. టెండర్ల ద్వారా ఏదో ఎవరికంటే వాళ్ళకి అలాట్ చేసి నువ్వు తీసుకొని కాదు, టెండర్ పద్ధతి ద్వారా పీపీ మోడల్. ఎందుకంటే గత ప్రభుత్వం తిరుపతిలో ఏదైతే తొడా ఉందో అందరూ ఒక 14 అంతస్తుల బిల్డింగ్లు ప్లాన్ చేశారు. ఉన్న డబ్బులన్నీ దానికి ఖర్చు పెట్టి సగం ఆగిపోయింది. ఉన్న డబ్బులన్నీ దానికి ఖర్చు పెట్టారు. దాన్ని పీపీపీ మోడల్ ఇచ్చేస్తుంటే మనకి 50%, 55, 60, 40% వచ్చిండేది. ఉన్న డబ్బులు దానికి ఖర్చు పెట్టేసి ప్రజలకు అవసరమైన రోడ్లు, వాటరు, లైట్లు ఇవ్వాల. కానీ ఈ ప్రభుత్వం ప్రయారిటీ ప్రతి ఒక్కరికి చక్కగా వాటరు, డ్రైనేజెస్, రోడ్స్, లైట్స్, సాలిడ్ వేస్ట్ క్లియర్ చేయటం. అందుకనే పీపీపీ మోడల్ ఇచ్చాం. తప్పేం లేదు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, పీపీపీ మోడల్ గురించి కామెంట్ చేస్తున్నారు. తిరుపతి తీసుకోండి. ఉన్న డబ్బులని దాన్ని ఖర్చు పెట్టేశారు. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా ఉన్న డబ్బులతో టవర్ కట్టారు. దాన్ని పీపీపీ మోడల్ ఇచ్చింటే
ఆ డబ్బులతో విశాఖపట్నంలో ఏదైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్ని డెవలప్ అయిపోయినాయి. కాబట్టి పీపీపీ మోడల్లో ట్రాన్స్పరెంట్గా వాళ్ళు టెండర్ పిలుచుకొని అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ ఇన్కమ్ వచ్చాయి, ఏదైతే మున్సిపాలిటీకి ఇన్కమ్ వస్తాయో అవి చేసుకోమని ఇచ్చాము. దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. అది వక్రీకరించిన తప్పు. మీరు అడిగిన దాని మీదే చాలా క్లారిటీగా చెప్తున్నాను. పీపీపీ మోడల్లో టెండర్ పద్ధతులు ఇచ్చుకోండి, వచ్చిన డబ్బులతో ప్రజలకు కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టండి, కానీ అన్నసరి వాటికి ఖర్చు పెట్టొద్దని ఇచ్చాం. థ్యాంక్ యూ. సెనెట్ లో టీ బ్రేక్ రైట్ సైడ్ ప్లీజ్ కమ్ టు